హాయ్ అండి. ఎంతో ఈజీగా స్టఫ్డ్ మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకో, స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, చిటికెడు వంట సోడా ఇవన్నీ వేసి వాటర్ వేసి కొంచెం తిక్కుగా పిండిని అనేది కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని, స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా ఇంగువ, చిక్కగా కలుపుకున్న చింతపండు రసాన్ని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిరపకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని పొడుక్కి ఘాటు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలంతా బయట తీసేయండి. తీసేసి ఇప్పుడు కలుపుకున్న స్టఫింగ్ ని ఇందులో ఫిల్ చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నింపుకోండి. ఇలా అన్ని మిరపకాయలలో స్టఫింగ్ నింపుకున్నాక ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మిరపకాయల్ని పిండిలో ఇలా డిప్ చేసి ఆయిల్ లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన